హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే కోల్డ్గా ఉందండి. సో నా వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ డే వచ్చేసరికి డే 3 ఇన్ మై వెయిట్ లాస్ జర్నీ అనమాట. నాకు ఎస్టర్డే నుంచి కొంచెం హెల్త్ కొంచెం ఫీవరిష్గా కోల్డ్గా ఉంది. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. ఈ హాట్ వాటర్ కొంచెము గొంతు బాగా అవుతుంది కదా అని. అండ్ దెన్ తర్వాత నేను ఈరోజైతే ఎలాంటి డిటాక్సీ వాటర్ తాగలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంత పెద్ద గ్లాస్గా హాట్ వాటర్ తాగేశాను కాబట్టి. అండ్ నా టైమింగ్ వచ్చేసరికి చెప్పాను కదా 10 to 5:30 అని చెప్పి. సో 10 అయిన తర్వాత నేను ఒక చిన్న టీ గ్లాస్కి కాఫీ అయితే తాగేస్తున్నాను. నేను అరౌండ్ 2 days అయింది కాఫీ తాగి. సో అందుకని కొంచెం ఎట్లో ఉన్నింది, అందుకని ఈరోజు కొంచెం వేడివేడిగా కాఫీని అయితే తాగేసేస్తున్నాను. సో అలా మా రాముగాడితో చిల్ అవుతా కాఫీ అయితే తాగేస్తున్నాను అనమాట. నేను ఈ వీడియోలో ఎక్సర్సైజెస్ ఏమీ పెట్టడం లేదు, ఎందుకంటే డైలీ రొటీన్ సేమ్ అవే ఎక్సర్సైజెస్ ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నేను ఇక్కడ 1 egg దోశ వేసుకుంటున్నాను అనమాట. బికాస్ ఎందుకనంటే ఆల్రెడీ బాడీ బాగా నీరసంగా ఉంది. సో కొంచెం తింటాము అన్న ఉద్దేశంతో ఒకటి చాలా మీడియం దోశ, ఒక ఎగ్ దోశ వేసుకుంటున్నాను. అండ్ అందులోకి స్టఫింగ్గా వచ్చేసరికి కరివేపాకు పొడి వేసుకున్నాను అనమాట. సో ఎలాగోలాగా నేనైతే కరివేపాకుని కొత్తిమీరని ఇంటేక్ అయితే చేస్తున్నాను అనమాట. బికాస్ కరివేపాకు కొత్తిమీర అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. సో ఇలా ఒక ఎగ్ దోశ వేసుకొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే నేను కంప్లీట్ చేసేసాను అనమాట. సో తర్వాత ఇక్కడ నేను సోక్ చేసుకున్న నట్స్ అయితే తింటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి 11:45 అలా అవుతుంది. సో నేను వచ్చేసరికి బ్లాక్ గ్రేప్స్, అలాగే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని అయితే నైట్ టైమే సోక్ చేసేసుకొని పెట్టుకొని ఉంటానన్నమాట. అవి ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తా నేనైతే అవి తినేసేసాను అనమాట. సో మీరు కూడా ఇవి మిడ్ ఆఫ్ ద డే అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్కి, సో ఆ టైంలో అయితే మీరు తీసుకోవచ్చు సీడ్స్ అనేటివి. లేదు అనుకుంటే ఈవినింగ్ బిఫోర్ డిన్నర్కి ముందరైనా కానీ, ఈవినింగ్ స్నాక్గా అయినా కానీ తీసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇక్కడ నా లంచ్ అనమాట. సో నేను ఇక్కడ లంచ్కి ఒక పెద్ద బౌల్కి వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 250 grams ఆర్ 300 grams అయితే ఉంటుందన్నమాట వాటర్ మిలను. సో తర్వాత అంతే, నేను ఇంక అక్కడికి క్లోజ్ చేసేసాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి లైట్గా హాట్ వాటర్ అయితే నేను తీసేసుకున్నాను. సో నా డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది వెయిట్ లాస్ జర్నీలో. హోప్ డూ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.